విధేయత చూపటము, లోబడటం అనేది అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఈ సారెపేత విధవరాలు కూడా ఏమి లేని స్థితిలో, కరువులో దేవుని మాటకు లోబడింది. అంటే ఎంత విశ్వాసం చూడండి. నువ్వు ఎంతగా లోబడుతున్నావు దేవునికి? అన్ని ఉన్నప్పుడు లోబడటం కాదు, కష్టంలో లోబడుతున్నావా దేవునికి? ఒక ఆపదలో లోబడుతున్నావా దేవునికి? ఒక ఇబ్బందిలో లోబడుతున్నావా దేవునికి? దేవునికి అన్ని సమయాలలో, కరువులోను సమృద్ధిలోను, అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో దేవునికి విధేయత చూపటము గనుక నువ్వు నేర్చుకుంటే నీ జీవితము చాలా అద్భుతంగా దేవుడు మారుస్తాడు. చాలా అద్భుతంగా. ఎవరికి లోబడాలా? దేవునికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపాలి. కానీ అది కష్టమే. కానీ నువ్వు లోబడితే దేవుని జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. సారెపేత విధవరాలకు కష్టమే లోబట్టము, కానీ లోబడింది. ఆ కరువులో సమృద్ధిగా పోషించబడింది. పేతురుకు వల వేయటము కష్టమే, కానీ లోబడ్డాడు, వల వేశాడు, విస్తారమైన చేపలు పట్టాడు. ఏమంటే మోషకు లోబడటము కష్టమే, కానీ లోబడి ఐగుప్తుకు వెళితే ఇదిగో 6 లక్షల మందికి నాయకుడిగా దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యకు శిలువ మరణానికి లోబడటము కష్టమే, కానీ ఆయన లోబడ్డాడు కాబట్టి ఈ రోజు నీకు నాకు రక్షణ వచ్చింది. నీవు నేను పాపము శాపము నుంచి విడిపించబడి ఇదిగో పరలోక రాజ్యానికి నీవు నేను వెళ్ళటానికి ఒక సురక్షితమైన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి కష్టమైన నువ్వు దేవునికి లోబడితే నీకు మేలు. నీ తర్వాత వచ్చే నీ తరానికి, నీ పిల్లలకు దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు.